హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గులాబ్ జామ్ ఎలా చేయాలో నా స్టైల్లో సింపుల్ రెసిపీలో చూపిస్తా. చూడండి, చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇలా పిండి తీసుకున్న తర్వాత గులాబ్ జామ్ పిండి ఇందులో వచ్చేసి మనము నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి చాలానే కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనకు గులాబ్ జాము తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పాలతోనే దీన్ని కలపాలన్నమాట. బాగా నీట్గా మనకు చూసుకొని ఎన్ని పాలు పడతాయా అని నీట్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించే విధంగా కలుపుకోండి. ఎప్పుడన్నా మనం ఒకసారి ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా తగాను పెట్టేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇలా మెత్తగా దాన్ని ఫ్రెష్ చేయాలన్నమాట. మనం హ్యాండ్తో దాన్ని చాలా దూదిలాగా చేసి మనం మొత్తం ఇలా కలపాలన్నమాట. కలిపేసి పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాకం పట్టేసి పెట్టుకోవాలన్నమాట. మనము ఇక్కడ చక్కెర వేసి చక్కెర మునిగేంత వాటర్ పోయాలన్నమాట. ఫుల్గా చక్కెర పూర్తిగా మునిగితేనే మనకి పాకం బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయాల. స్టవ్ మీద పెట్టిన తర్వాత మొత్తం ఇలా చక్కెర అనేది మనకి హీట్ వల్ల గడ్డగట్టకుండా ఉండడానికి ఒక గరిటె తీసుకొని ఇలా కలబెట్టేసేయండి. ఇలా కలబెట్టేసిన తర్వాత చూడండి, ఇలా పొంగు వస్తుంది కదా, బాగా మొత్తం కొంచెం చూపిస్తా నేను. ఆ కలర్ వచ్చేంత వరకు మీరు పాకం రానిచ్చుకోవాలా. అప్పుడు పర్ఫెక్ట్గా పాకం రెడీ అవుతుందన్నమాట గులాబ్ జామ్కి. మనకి మొత్తం ఇలా కలిపెడుతూనే ఉండాలన్నమాట కొంచెము, ఎందుకంటే పొంగి వస్తుంది కదా, పొంగిపోతుంది అనమాట. కొంచెం మనము గెరటతో కలపెడుతూనే ఉండాలి. చూడండి, ఈ కలర్లోకి రావాలన్నమాట. మొత్తం ఇలా కలపెడుతూనే ఉండాలి. నేను చూపించిన కలర్లోకి రావాలా. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలబెట్టేసి ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే, ఇది మనం నానబెట్టుకున్నాం కదా ఒక అర్ధగంట ముందు గులాబ్ జామ్ పిండిని. ఇది చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా చేత్తో మనం దాన్ని ఫ్రెష్ చేయాలన్నమాట. బాగా మొత్తం చేత్తోనే ఫ్రెష్ చేసి బాల్స్ లాగా చేసుకోవాలి. ఎక్కడే కానీ నెర చిట్టకుండా నీట్గా వస్తుందన్నమాట గులాబ్ జాము. అలా రౌండ్ షేప్ అన్నీ చేసేసి పెట్టేసుకుందాం నీట్గా. చూడండి, ఈ విధంగా రావాలన్నమాట. మనము అన్నీ ఇదే విధంగా మనం అన్నీ చేసి పెట్టుకుందాము. గులాబ్ జాము మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవాలన్నమాట. చూడండి, నేను అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా నీట్గా వచ్చినాయి కదా. నేను చెప్పిన విధంగా పిండి విసుక్కుంటే ఇలానే నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఒక ఇలా ఎడల్పుది గోళం పెట్టేసుకొని అందులో మనము నూనె వేసుకోవాలన్నమాట. నూనె కొంచెం హీట్ అయితే చాలు, మరీ ఓవర్ హీట్ కాకూడదు అనమాట. కొంచెం హీట్ అయిన తర్వాత మనం గులాబ్ జామ్ పిండి పిసికి పెట్టేసుకున్నాం కదా, వంటలు చేసి పెట్టుకున్నాము, అవి ఇందులో అన్నీ మొత్తం వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం హీట్ అయితే చాలు. ఇప్పుడు అన్నీ మొత్తం మనము కొన్ని బాల్స్ ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని బాల్స్ వేసుకోవాలన్నమాట. మనము బాలు సైజు ఉప్పుకుతుందన్నమాట, అందుకని కొన్ని బాల్స్ వేసి మనము ఇలా మొత్తము కాల్చుకోవాలన్నమాట. మన అంతా స్లో మూమెంట్లోనే కాల్చుకోవాలి. మంట హై పెట్టద్దు. హై పెడితే ఫాస్ట్గా కాగినట్టు కనపడుతుంది, లోపల పిండి అలానే ఉండిపోతుంది అన్నమాట. అందుకని స్లో మంట మీద మనము బాగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి కాల్చుకున్నామంటే లోపల పిండి లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట గులాబ్ జాము. మనం ఓపిక్గా కొంచెం ఒక 30 నిమిషాలు నీట్గా మనము కాల్చుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఇలానే గెరటతో ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు అనమాట. ఊరికే జస్ట్ అలా కదిలించండి. అలా కదిలిస్తే కనుక అవి మళ్ళీ నెక్స్ట్ ఆ పాటు మారి కాలుతున్నాయి అన్నమాట. చూడండి, అన్నీ అప్పుడు సైజ్ అప్పుడే పొంగింది కదా, మనం వేసినప్పుడు బౌల్ చిన్నగా ఉండింది, ఇప్పుడు సైజ్ లెవెల్ వచ్చేసి కొంచెం పొంగింది కదా. అన్నీ ఇదే విధంగా మొత్తం మనము చూడండి ఇలానే గోల్డ్ కలర్ రావాలా. ఇంకొక 5 మినిట్స్ ఇలానే కుక్ చేస్తాం. స్లో మంట మీదనే మనం కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఓపిక కావాలి. కొంచెం ఓపికగా మనం కుక్ చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మనకి.
చూడండి మొత్తం ఇదే విధంగా కుక్ చేసుకోవాలి 5 నిమిషాలు. కొంచెం ఇలా చూడండి, ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నమాట. ఇవన్నీ మనము తీసి పాకం పట్టేసుకున్నాం కదా, అందులో వేసేసుకుందాము. చూడండి గోల్డెన్ కలర్లో నీట్గా వచ్చింది, ఎక్కడ మాడిపోకుండా మంట స్లో పెట్టడం వల్ల. అందుకని మీరు కూడా మంట స్లో పెట్టేసుకోండి, అప్పుడు బాగా నీట్గా పర్ఫెక్ట్గా మనకి కుక్ అవుతాయి అన్నమాట గులాబ్ జామ్స్. చూడండి నీట్గా ఇలా అన్నీ తీసుకోవాలి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంట ఉన్నాయి కదా ఇంకొన్ని ఉంటలు, అవి కూడా ఇట్లానే స్లో మంట మీదనే అవి కూడా వేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం ఇవన్నీ వేసేసుకుందాము. అన్నీ ఇదే విధంగా మనం మొత్తం ఇలా కాల్చుకోవాలన్నమాట. చూడండి అన్నీ ఈ పాకంలో వేసేసుకుంటున్నాం అన్నమాట. మనం పాకం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ ఇదే విధంగా వేసి మనం ఒక 2 గంటలు మినిమం ఉంటే మొత్తం పాకం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట గులాబ్ జాము. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. 2 గంటల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా నేను ఎలా వచ్చిందని. చూడండి మొత్తం ఇంకొంచెం సైజు కూడా పెరుగుతుందన్నమాట గులాబ్ జామ్ సైజు. చూడండి వంటలన్నీ అదే విధంగా మొత్తం వేసేసి మనము ఇప్పుడు మూత పెట్టేసి అందులో మనము ఇప్పుడు నెయ్యి వేసుకొని ఇందాక కాల్చిన గోళంలోనే మెంతమాడి పప్పు మీరు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు అన్నమాట. అంటే దానిమ్మ గింజలు కానీ, దోస గింజలు కానీ, మెంతమాడి పప్పు, జీడిపప్పు ఏదైనా ఇలా సన్నగా షెడ్ చేసుకొని ఇలా కొంచెం నెయ్యిలో అలా కొంచెం కలబెట్టేసి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా కలబెట్టాలన్నమాట. ఇలా కలబెట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ గులాబ్ జాము వేసుకున్నాం కదా పాకంలో, ఇవి తీసుకెళ్ళి దాంట్లో వేసుకుందాము మొత్తము. నేనైతే ఓన్లీ మెంతమాడి పప్పు మాత్రమే ఇచ్చేస్తున్నాను, మీరు ఏం కావాలన్నా ఇచ్చేసుకోండి. వావ్ చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. 2 గంటలు ఆగిన తర్వాత చూపిస్తా మీకు ఎలా వచ్చినాయో ఫైనల్గా. చూడండి 2 గంటల తర్వాత చూపిస్తున్నా. బాగా పాకం అంతా అబ్జర్వ్ చేసుకున్నాయి కదా గులాబ్ జామ్ అంతా. చూడడానికి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది కదా. ఎవరన్నా ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే బంధువులు వచ్చినా పెట్టచ్చు అనమాట. అలానే మన ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ లైక్ వల్ల చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిరెడ్డి 7 ఛానల్ని. అంతే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్.